సీతారాములకు పద్మశాలయే నివాసం. లక్ష్మణుడు రక్కసి ముప్పును ఖండించే ఆగ్రహమున రావణుడు మాయోపాయము చేయగా బంగారు జింకై మారీచుడు రాముని దూరం చేయగా చెప్పిన మారలేదుగా రావణ బ్రహ్మ వైఖరి. సీత కోసమని విలపించి రామచంద్రుడే చిన్నబోయను. కొనమూతునితో జటాయువు సీత జాడను తెలిపెను. పరోపకారమే దీక్షగా పక్షి చేయగా త్యాగం రాముడు చెలించి చేసెను విధిగా తుది సంస్కారం. చూపు అలసిన శబరమ్మ ఎదురు చూసెను జన్మలుగా రాముని భక్తితో సేవించి మారిపోయెను నదిగా. రామ లక్ష్మణుల దర్శించి మారుతి పొందెను ఆనందం. రామ సుగ్రీవ చెలిమితో కలిగెను ఎంతో అనుబంధం. రాముని కథను వినడండి, జీవిత సారం తెలియండి. రామనామమే తలవండి, అమృత పానం చేయండి. సంతసించెను వానర సైన్యం. సుగ్రీవు చూపిన ఆభరణలు రాముడు కాంచే జానకి రూపం. సుగ్రీవు భార్యను చెరబట్టి సీతను వెతకగా మారుతికి రాముడు ఇచ్చెను ఉంగరము. రామ కార్యమే లక్ష్యముగా సాగెను ముందుకు తక్షణము. సంకల్ప హనుమా ధీర గాంభీర్య కాయం. వాయువేగమున దాటెను వేల కోసుల దూరం. లంకను చుట్టిన మారుతి అశోకవనమును చేరెను. రక్కసి మూకల నడుమ సీతామాతను చూసెను. మబ్బుల చాటున జాబిలి రక్కసి నీడన జానకి రాముని రూపం సీతలు చూసెను భక్తితో మారుతి. రాముని బంటును నేనని మాతకు ధైర్యము ఇచ్చెను. తెచ్చిన ఉంగరమిచ్చి చూడా నడినే చేరునెను. కలత చెందిన మహాబలి వనమును ధ్వంసము చేసెను. దానవ సైన్యం క్రోధంతో మారుతితో కను కాల్చెను. ఆంజనేయుడు వాలముతో చేసెను లంకా దహనం. అగ్నికీలను నిన్నులంటగా అసురులు చేసెను హాహాకారం. రాముని చేరిన హను
చెరను విడిపించుటకు సమరనాదమే మ్రోగింది. రామదండుయే కదిలింది, లంక గుండె మరి అదిలింది. వానర సైన్యం బాటలో ఎదురుగా నిలిచిన సముద్రుడు ఆగ్రహించగా రాముడు మార్గమునిచ్చెను సాగరుడు. నలుడే మార్గము చెప్పగా వారధి కట్టెను వానరులు. వానర సైన్యం శక్తికి అచ్చెరు ఉండిరి దానవులు. ఇసుకను తెచ్చిన ఉడుత చేసెను ఎంతో సాయమే. ఎంత కరుణా దాశరథి ఉడుతకిచ్చెను నిద్రని. రాయబారిన అంగదుడు సమరం చేతని చెప్పెను. దౌత్యము నచ్చని రావణుడు రణమే మేలని చెప్పెను. పర్వత శ్రేణులు దద్దరిల్లగా దాడి చేసిరి వానర యోధులు. లంకని ముట్టడి చేయగా నిలువరించెను రావణ సేనలు. రావణసుతుడు మేఘనాథుడు మాయాయుద్ధము చేసెను. మూర్ఛబోయెను లక్ష్మణుడు, రాముడు ఎంతో కలత చెందెను. ఆంజనేయుడికి స్వీయ శక్తిని జాంబవంతుడు గుర్తు చేసెను. ప్రాణమిచ్చు సంజీవి జాడను హనుమంతులకు తెలియజేసెను.